రాబోయే ఎలక్షన్లో మీరు ఉండాలని చెప్పి కొందరు ప్రజలు నాకు ఆశీర్వదిస్తుండ్రు. ఆశీర్వాదం తీసుకొని కంపల్సరీ వాళ్ళు కోరిన మేరకు నేను కూడా ప్రజల్లో ముందుకొచ్చి ఎలక్షన్లో నామినేషన్ వేసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే ఈ గ్రామానికి ఏ ఏ కార్యక్రమాల మీద దృష్టి పెడతారన్న? ముఖ్యంగా ఉడ్డిచ్చేవాడు మనోడు ఉంటే మనం ఏ మూల కూర్చున్నా మెత్త మెత్త వేస్తాడు. ఓకే ఓకే. అంటే మనకు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక ముఖ్యమంత్రి కావడం అనేది మన అదృష్టం. అది నారాయణపేట చూసుకున్నట్టయితే నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు మీ మాటల ద్వారా మీరు ఏం చెప్తారు? హలో, హాయ్, నమస్తే. మనం ప్రస్తుతం అయితే నారాయణపేట నియోజకవర్గం కేశవపూర్ విలేజ్ అయితే ఉన్నాం. ఇల్కొండ మండలకు సంబంధించినటువంటిది కేశవపూర్ గ్రామం. ఇందులో ముగలయ్య గారు, బత్తుల ముగలయ్య గారు అయితే గ్రామపాటి సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు మన దగ్గర ఉన్నారు. మరి తాను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ కేశవపూర్ గ్రామానికి ఏ ఏ కార్యక్రమాలు చేశాడు, తన నేతృత్వంలో ఏ ఏ కార్యక్రమాలు చేసి అదేవిధంగా ప్రజల దీవెనలు పొందినటువంటి మన దగ్గర ఉన్నారు మాజీ సర్పంచ్ గారు. మరి అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. నిలబడతాడా లోకల్ బాడీ ఎలక్షన్లా లేదనే విషయం గురించి అన్న దగ్గర తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న ఈ కేశవపూర్ గ్రామానికి మీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పనా? అయితే మాది కేశవపూర్ గ్రామము. నా పేరు బత్తుల మొగలయ్య, మాజీ సర్పంచ్. గత 5 ఏళ్ల పాలనలో మా కేశవపూర్ ప్రజలు నన్ను ఒక సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ఈ గ్రామానికి చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా చేయడం జరిగింది. అదేవిధంగా ఏమేం పనులు చేయడం జరిగిందంటే, మొదటగా మా ఊర్లో రోడ్ల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ వీధుల్లో ఎక్కడెక్కడ గల్లీ రోడ్లు ఉన్నాయో గల్లీ రోడ్లను అంతా మట్టి వేసి అంతటా రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దానిపైన సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ డ్రైనేజ్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సెగ్రిగేషన్ షెడ్లు కానీ, మరి శ్మశాన వాటిక కానీ, మరి క్రీడా ప్రాంగణం కానీ, అదేవిధంగా స్కూల్ మెయింటెనెన్స్ కానీ, మరి అదేవిధంగా 2 స్కూల్ బిల్డింగ్లు కొత్తగా నిర్మించడం కానీ, అదేవిధంగా మళ్ళా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా నిర్మించడం కానీ, అది ఇంకా కొంత వర్క్ ఉన్నది, అసంపూర్తిగా ఉంది. దాన్ని పూర్తి కూడా చేయడంలో సమయం దగ్గరనే ఉంది కాబట్టి అది కూడా పూర్తి చేస్తున్నాము. ఇన్ని వర్కులు మా గ్రామ ప్రజలు ఆశీర్వాదంతోనే నన్ను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళ ఆశీర్వాదంతోనే పనులు చేయడం జరిగింది. మరి ఇంకా చేయవలసిన పనులు దాదాపుగా ఇంకా కొన్ని మట్టి రోడ్లకు సీసీ రోడ్లు వేయడం ఉంది. మరి అవి కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో మనకున్న గౌరవ ఎమ్మెల్యే పన్నీకర్ రెడ్డి మేడం గారు కూడా మాకు మా ఊరి పైన బాగానే శ్రద్ధ తీసుకొని వాళ్ళు కూడా మాకు పనులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడే మాకు నిన్ననే వచ్చిన సమాచారం, మా దేవాలయం కూడా కమిటాలు మేడం గారు ఇవ్వడం జరిగింది. మాకు పార్టీ, మా విలేజ్ పార్టీ అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. కావున ఇంకా ఎన్నో పనులు చేసుకోవడానికి మా గ్రామంలో ఉన్న ప్రజలు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా ఇన్ని పనులు చేసినావు, 1 కాదు 2 కాదు, ఇదే విధంగా బొడ్రాయి పండుగ కూడా చేసి అక్కడ బంగారు మైసమ్మ గుడి కానీ, కోట మైసమ్మ గుళ్ళు కానీ కొత్తగా నిర్మించడం జరిగింది. మరి ఇలాంటి పనులు ఇంకా కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా ధైర్యంగా ఎదుర్కొని అధికారులతో నచ్చజెప్పి ఈ మన ఊరికి తీసుకొచ్చి కొన్ని సబ్ సెంటర్ కూడా మాకు ఊర్లో గర్భిణీ స్త్రీలకు కానీ మరి అలాంటి వాళ్లకు ఇబ్బందిగా ఉండే, అదే గత ప్రభుత్వంలో సబ్ సెంటర్ కూడా తీసుకొని మా ఊర్లో నిర్మించుకోవడం జరిగింది 30 లక్షలతోన. దాదాపు ఇలాంటివి ఎన్నో మా ఊరు ప్రజల ఆశీర్వాదంతోన ఇంకా ఎన్నో పనులు చేసుకుంటామని చెప్పి వారిచ్చిన ధైర్య సాహసాలతో నేను ముందుకెళ్ళి
అధికారులతో నచ్చజెప్పుకొని నా యొక్క బాధలు విన్నవించి ఆ యొక్క సమస్యలను తీసుకొని ముందుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మీరు ఉండాలని చెప్పి కొందరు ప్రజలు నాకు ఆశీర్వదిస్తుండ్రు. ఆశీర్వాదం తీసుకొని కంపల్సరీ వాళ్ళు కోరిన మేరకు నేను కూడా ప్రజల్లో ముందుకొచ్చి ఎలక్షన్లో నామినేషన్ వేసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అన్న ఇంకొక విషయం అన్న, కొన్ని గ్రామాల్లో మనం చూసుకున్నట్టుగైతే ఒకసారి సర్పంచ్ చేసిన తర్వాత వద్దులే, ఎందుకు అనవసరంగా ఆయన ఎందుకులే మాకు అని గ్రామ ప్రజలు కొంతమంది కోరుకుంటారు. వాస్తవంగా మనం మాట్లాడుకోవాలి. మరి మీ కేశవపూర్ గ్రామంలో అయితే మీరు ఆల్రెడీ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి, మళ్ళీ మిమ్మల్ని కోరుకోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అన్న? ప్రధాన కారణం అంటే అందరికీ తెలుసు ఏంటంటే, ఈయన ఒక మాట మనము ఇబ్బందిలో ఎక్కడ ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఈవెన్ ఒక ట్రాన్స్ఫారం బుడ్డి గాలిపోయి బుడ్డి తీసుకురావాలని అన్నా దినాలు పట్టవు, గంటల్లో చొరవ తీసుకొని దాని యొక్క ఇంట్రెస్ట్ చేస్తారని చెప్పి, ఎక్కడ ఏం డ్యామేజ్ ఏర్పడ్డా దాన్ని ఇమ్మీడియట్లీ ఆ డ్యామేజ్ని తొలగిస్తారని చెప్పి ప్రజలకున్న నమ్మకం. అంటే ఆ నమ్మకం అనేది ఇప్పుడు ఈవెన్ ఒక రైతు ఎక్కడనో పొలం దగ్గర చనిపోతేనో, పాము కాటుకు గురైతేనో, ఎక్కడనో ఏ విధంగా డెత్ ఏ విధంగా చనిపోతే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాము. యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఆ కుటుంబానికి తగిన గవర్నమెంట్ ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాము. ఇంకొకటి, గ్రామ ప్రజలకు మీ సేవా కార్యక్రమాలు అంటే ఏదో ఒక పూర్వకంగా సేవ జరగడం తపన మీలో ఉందంట, వాస్తవమా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సేవ చేయడానికే ఉన్నాము. మనం సర్పంచ్గా ఉన్నప్పుడే కాదు, సర్పంచ్ లేకన్నా ముందు కూడా గ్రామ ప్రజలకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినామంటే అవి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు మనము. ఎందుకంటే చేసినాము. ఏ ఆపదలో ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఏం జరగరాని జరిగినా, ఎలాంటి వాళ్ళకి సమస్యలు ఉన్నా సమస్యలను మనవంతుగా అధికారులతో పోయి నచ్చజెప్పుకొని, సార్ ఇది కాదు, మా రైతుకి ఇబ్బంది ఉంది, ఇక్కడ కరెంటు సమస్య ఉంది, లేదా ఇక్కడ మా రైతు పొలానికి రోడ్డు సమస్య ఉంది అని పై అధికారులకు చెప్పి ఆ యొక్క సమస్యని కొన్ని రోజుల సమయం, తక్కువ రోజుల సమయం తీసుకుని ఆ సమస్యను పరిష్కరించిన రోజులు ఉన్నాయి. కాబట్టి దానిపైన ప్రజల కోరిన మేరకు మళ్ళీ నేను ముందుకు రావడం జరుగుతుంది. అన్న, మీ గ్రామ ప్రజల గురించి మీరు చెప్పాలంటే మీ నోటి ద్వారా ఏం చెప్తారు? ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని కావాలని ఆ గ్రామ ప్రజలు కొంతమంది మేము కూడా చర్చించాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి చాలనుకునే సందర్భంలో మిమ్మల్ని మళ్ళీ కావాలనుకుంటున్నారు అంటే హ్యాపీనా? అయితే ప్రజలు అడిగేదాన్ని హ్యాపీ, కాకపోతే 5 ఏళ్ల పాలనలో నేను ఎంత ఇబ్బంది పడ్డా అనేది అది కొందరికి తెలుసు ప్రజలకు. అది నా పర్సనల్ ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూలో నాకు ఇబ్బందిగా నా పర్సనల్ ఇష్యూ తీసుకుంటే సరే, మా ఇంటి ఫ్యామిలీ వాళ్ళు ఎందుకులే అనేది ఉన్నారు. కానీ ప్రజల కోరిన మేరకు నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. నేను గతంలో మహబూబ్నగర్లో ఉండి ఏదో మోటార్ ఫీల్డ్లో బిజినెస్ చేసుకునేవాడిని. నేను అప్పటికైనా కొద్ది గొప్ప నా వంతుగా మహబూబ్నగర్కి వచ్చినా, ఇక్కడ ఊర్లో వచ్చినా ప్రజలకు సహాయపడేవాడిని. కాబట్టి నన్ను ఏకదాటిగా బంపర్ మెజార్టీతో గెలిపించారు, 200 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కూడా అధికారులు ఇప్పుడు కొందరు అది 5 ఏళ్ల పాలన చేసినంత మాత్రాన 5 ఏళ్ళు కొందరు నెగిటివ్ పాజిటివ్ అనేది సహజమే. దాంట్లో కొంతవరకు దాదాపు నాకు తెలిసినంత వరకు కానీ ప్రజలు కొందరు చెప్పడమే కానీ, నువ్వు మళ్ళీ అంటూ నీవే ఉండాలి, ఖచ్చితంగా ఎటువైనా అది నాకు వినబడుతుంది. కాబట్టి కంపల్సరీ నేను ప్రజల కోరిన మేరకు నిలబడాలి. సరే, నా ఫ్యామిలీ సమస్య ఏదేమున్నా అది పక్కకు అని చెప్పి ఊరు కొరకు, ఊరు అభివృద్ధి కొరకు మనం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ప్రజలు అవకాశం ఇస్తుండ్రు. ఇది మనం ఏదో చదువుతో వచ్చేది కాదు, ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవిని మనం కోల్పోకూడదు. వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం దాన్ని తీసుకునాలి. వాళ్ళకు ప్రజలకు సరైన అందుబాటులో ఉండి మనము వాళ్ళకు సమాధానం ఇచ్చి ఏ టైంలో ఎనీ టైం 24 గంటల్లో వాళ్ళు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకు వాళ్ళ సమస్యలని, ఎక్కడైనా మహబూబ్నగర్ వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఏ దానికైనా ఏ సమస్య ఉన్నా, ఏ ప్రతి డిపార్ట్మెంట్ సమస్య ఉన్నా దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించినందుకు ఈరోజు నాకు ప్రజలు ఎంతో ఆనంద బాష్పాలతో వాళ్ళు నాకు అవకాశం మళ్ళీ ఇస్తామని అంటున్నారు. కాబట్టి నేను వాళ్ళ కోరిన మేరకు నిలవడానికి సిద్ధంగా ఉన్నాను. అన్న, ఈరోజు మనము నారాయణపేట చూసుకున్నట్టయితే నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు మీ మాటల ద్వారా మీరు ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే మాకు గత ప్రభుత్వంలో కూడా మా ఊరికి ఎవరేమి తక్కువ చేయలేదు. ఇప్పుడు అసలు మా ఊరు ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ కంచుకోట. కాంగ్రెస్ కంచుకోట కాబట్టి ఎప్పుడైనా మెజార్టీ ఎంతో అంత ఒక 5 ఓట్లు, 6 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్ల మెజార్టీతోనే ఉంది. మొన్న కూడా కాంగ్రెస్కే లీడ్ ఉంది. అయితే ఇప్పుడు మాకున్న గౌరవ ఎమ్మెల్యే పన్నికారెడ్డి మేడం గారు కూడా
మా ఊరి పైన శ్రద్ధ తీసుకొని, మొన్ననే చెప్పాను కదా ఇందాకని, కమిటీ హాల్ బిల్డింగ్ ఇస్తుంది. ఇంకా ఏదైనా ఒక ఎస్సీ కమిటీ హాల్ బిల్డింగ్ కూడా అడిగినాము. దాంతోపాటు ఇంకా ఇతర రోడ్లు కూడా మొన్ననే ఒక రోడ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది మేడం గారు వచ్చిన తర్వాతనే. మళ్ళీ ఇంకా కూడా డెవలప్మెంట్ చేయడానికి వాస్తవంగా అయితే ఈ 5 ఏళ్ల పాలన మా ఊర్లో ఎలాంటి ఏది వర్క్ మిగిలి ఉండదు అనేది మాకు ఆ మేడం గారి మీద ఉన్న నమ్మకం. ఓకే. ఎందుకంటే మాకు వాస్తవంగా చెప్తున్నా ఏంటంటే, నేను ఉన్న గత ముందు 5 ఏళ్ల ముందు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నా, కాంగ్రెస్కి వెళ్ళి సర్పంచ్ గెలిచిన. ఓకే. ఆ గౌరవంతోనే నాకు మన గౌరవ శివకుమార్ రెడ్డి సార్ గారు కూడా మొగల మీరు ఈ పార్టీలో ఉంటే మనకు డెవలప్మెంట్ అవుతుంది, నువ్వు మళ్ళీ రా, నువ్వు 5 ఏళ్ల సర్వీస్లో నువ్వు ఎంత చేసినావు అనేది నాకు తెలుసు. దానికి కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు ఉండాలి, మీరు ఉంటే మా పార్టీలోకి వస్తే మాకు బాగుంటుంది అని చెప్పి సార్ పిలవడంలో మనం కూడా సార్ గారు పోయి సార్ కానీ ఆశీర్వాదం తీసుకున్నాం. సార్ కూడా ఇప్పుడు ఏదానికైనా కానీ మనకు పిలుస్తున్నాడు, మనం వస్తున్నాం. వాస్తవంగా అయితే మేడం వల్ల మాకు డెవలప్మెంట్ జరుగుతుంది. మా ఊర్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కొన్ని ఉన్నాయి సమస్యలు, అంత ఎక్కువ ఏం లేవు. కొంత రైతులకు కొంత బాటా విషయంలో ఇబ్బంది ఉంది, ఇంకా కొన్ని రోడ్ల విషయంలో కానీ డ్రైన్స్ విషయంలో కొన్ని ఉన్నాయి అంతే. అవి 5 ఏళ్ల పాలన మేము అందరం కలిసికట్టుగా కంప్లీట్ చేసుకుంటాం. అన్న, ఇంకొక విషయం, ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ ఈరోజు సీఎం గా కావడం మీరు ఎలా చూస్తారు? చాలా అదృష్టం. ఎందుకొరకనంటే, ఇది ఎక్కడైనా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కడైనా మనం ఉడ్డిచ్చేవాడు మనోడు ఉంటే మనం ఏ మూల కూర్చున్నా మెత్త వేస్తాడు. ఓకే. అంటే మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక ముఖ్యమంత్రి కావడం అనేది మన అదృష్టం అది. ఓకే. ఎందుకంటే చాలా ఆనంద బాష్పాలతో ఉండాల్సిన విషయము. ఆ సారు కూడా ఇట్లా పలానా మహబూబ్నగర్ జిల్లా అని అంటే అక్కడ పోయినా కూడా గౌరవిస్తాడు. మీ సమస్యలు ఏమున్నా కూడా సమస్యలు వివరించండి, మాకు మీ సమస్యలు తొలగిస్తాం మేము అని చెప్పి కూడా మాకు ఒకసారి మేము కూడా కలిసినాం సార్కు. కలిసినాం కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందం ఉంది. అన్న, ఇంకొక విషయం, ఇప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మీ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి సేవలు అందించారు. అదే విధంగా ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో గ్రామ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే ఈ గ్రామానికి ఏ కార్యక్రమాల మీద దృష్టి పెడతారన్న ముఖ్యంగా? ఓకే, ఇప్పుడు మన గ్రామంలో ఇప్పుడు చేయాల్సినవి చేసినాము. ఇంకా కొన్ని చేయాల్సిన విషయాలు, ఇప్పుడు ఊర్లో మొదటగా ఒక పోషమ్మ గుడి. ఎందుకంటే ఈ గుళ్ళ విషయానికి వచ్చే వరకు ఎందరో సర్పంచులు వచ్చిండ్రు పోయిండ్రు. ఈ సర్పంచ్ వేరని పబ్లిక్లో తెలుసు. ఎందుకంటే కొందరు మెస్సమ్మ పోషమ్మ అంటే అక్కడ పోయి చేస్తే ఏమవుతుంది అని ఒక భయభ్రాంతిలో గురవుతుంది. ఓకే. ఆ భయం అనేది ప్రజల ఆశీర్వాదంతోనే నేను ముందుకెళ్తున్నా. ఇక్కడ అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టి, అమ్మవారు మీరే మాకు చల్లగా ఉండాలి, మీకు గుడి లేదు, గుడి నిర్మిస్తున్నాము, మా ప్రజల ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో చేస్తున్నా అని చెప్పని స్టార్ట్ చేసినాము. మంచిగా 2 గుళ్ళు మంచిగా కట్టినాము. ఇప్పుడు కూడా ఒక పోషమ్మ గుడి ఉంది. అదేవిధంగా ఆంజనేయుల స్వామి వారి గుడి కూడా కొత్తగా ఎండమెంట్ కింద పెట్టి చేయాలని అదే అనుకున్నాము. ఇంకా ఇతరతర కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని డ్రైన్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకొని కొంత మాకు ఉన్న మేజర్గా రైతులకు ఒక బాట సమస్య ఉంది. ఆ బాటను కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి పెట్టినాము. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ బాట విషయంలో కూడా మనకు సరైన సమాధానం ఇచ్చింది, చేద్దామని చెప్పి కూడా ఎంఆర్ఓ వారి దృష్టికి చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో పూర్తి చేస్తే మా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఆ రోడ్డు సమస్య మొదటగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నామంటే, మా రైతులు ఎక్కువగా రైతు బజార్కు కూరగాయలు వండించి తీసుకుపోయేవాళ్ళు. రోడ్డు లేక నెత్తి మీద మూట పట్టుకొని తీసుకొని కాలు జారిపడి కింద పడడం, వెహికల్ కూడా పోని పరిస్థితి ఉంది. అటువంటి దాన్ని కొన్ని మేజర్ అయిన సమస్యలు ఉన్నాయి కాబట్టి అటువంటి సమస్యలని ఈ పాలనలో మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటామని చెప్పి. ఇది కేశవపూర్ మాజీ సర్పంచ్ గారు బత్తుల మొగలయ్య గారు అయితే చెప్తా ఉన్నారు, నా కుటుంబం కంటే నా గ్రామ ప్రజలే నాకు ఇంపార్టెంట్, నా కుటుంబం వద్దని చెప్పారు, ఎందుకు సర్పంచ్గా ఆల్రెడీ చేశావు కదా అని. కానీ నా ప్రజలు చెప్తున్నారు, నా కేశవపూర్ గ్రామ ప్రజలు మీరు ఉండాలా కంపల్సరీ, మీ సేవ ఇంకా చాలా అవసరం ఈ గ్రామానికి, అందుకోసమనే నేను బరిలో దిగుతా ఉన్నా. ఈసారి కూడా నా గ్రామ ప్రజలు దీవెన ఉంటే నేను కంపల్సరీ నేను అయితా. అదే విధంగా నా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, నా నేతృత్వంలో కొన్ని ఆల్రెడీ సాల్వ్ చేశాను. అదే విధంగా మళ్ళీ
కొత్తగా ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పర్ణికారెడ్డి మేడం ఉన్నారు, అదే విధంగా వాళ్ళతో నిధులు తెచ్చి ఈ గ్రామానికి ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం. ఈ మండలంలోనే ద బెస్ట్ గ్రామంగా మన కేశవపూర్ గ్రామం అయితే అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి నడుపుతా అని చెప్పి ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది మొగలయ్య గారు.